తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేనైతే ఉన్నాను ఇప్పుడు ఒరిస్సా రాష్ట్రంలోనున్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన పూరి శ్రీక్షేత్రంలో ఉన్నాను. జగన్నాథ స్వామి, సుభద్రాదేవి, బలభద్రుడు కొలువైన శ్రీక్షేత్రంలో చూస్తున్నారు కదా, భక్తులంతా కూడా భక్తి పారవస్యంతో మునిగి తేలుతున్నారని చెప్పుకోవచ్చు. స్వామివారిని దర్శించేందుకు సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి స్వామివారిని చూడడానికి లైన్లో కూడా నించున్నారు. వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది భక్తులు స్వామివారిని తలుస్తూ కీర్తనలు భజిస్తున్నారు, స్వామివారి స్మరణలో నిమగ్నమై ఉన్నారు. సార్ నమస్తే సార్, ఎక్కడి నుండి వచ్చారు సార్? శ్రీకాకుళం. సార్, ప్రముఖ పుణ్యక్షేత్రమైన జగన్నాథ స్వామి ఆలయం గురించి చెప్పమంటే అంటే మాటలు కూడా ఎవరికి రావు, అంటే చెప్పడానికి మనం సరిపోమేమో అనిపిస్తుంది. సో స్వామివారి గురించి చెప్పమంటే రెండు మాటలు. స్వామివారి గురించి ఏమని చెప్తాం, అంతా జగన్నాథ స్వామి మహత్యం, అంతా జగన్నాథ స్వామి మహత్యం. మా స్వామి చెప్తారు, కొంచెం వినండి. స్వామి సార్ నమస్తే సార్. సార్ మీరంతా మీ బృందం అంతా కూడా దైవ నామస్మరణలో లీనమై ఉన్నారు. సార్ ఎక్కడి నుండి వచ్చారు సార్? శ్రీకాకుళం జిల్లా లావేరి మండలం గుండుగుపేట పంచాయతీ. సార్, జగన్నాథ స్వామి, సుభద్రాదేవి, బలభద్రుడు కొలువై ఉన్న శ్రీ క్షేత్రం గురించి చెప్పమంటే మాటలు అంటే మీ మాటల్లో ఏంటి? పూరి క్షేత్రం అనేది అత్యంత వైభవపేతమైన క్షేత్రం. అంటే ఈ ధామం అనేది సాక్షాత్తుగా జగన్నాథుడు శ్రీకృష్ణ భగవానుడు కొలియాడిన ప్రదేశం. ఇక్కడ ఎన్నో రకాల లీలలు చేశారు. చైతన్య మహాప్రభు సాక్షాత్తుగా వచ్చి ఇక్కడ జగన్నాథుడితో ప్రత్యక్ష సాంగత్యాన్ని తీసుకున్నారు. ఇక్కడ నుంచి హరే కృష్ణ ఉద్యమం మొదలైంది. హరే కృష్ణ మంత్రాన్ని ఈ ప్రపంచంలో హరేర్నామ 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 ఈ కేవలం కలవు నాస్తేవ నాస్తేవ గతిరన్యద. హరే కృష్ణ మహామంత్రం తప్ప ఈ ప్రపంచంలో వేరొకటి అవకాశం లేదు. కాబట్టి హరే కృష్ణ మహామంత్రం ఈరోజు యావత్ ప్రపంచాన్ని ఉద్ధరిస్తుందంటే ఆ ఒక హరే కృష్ణ మూమెంట్ అనేది ఇక్కడ చైతన్య మహాప్రభు ద్వారా శ్రీకృష్ణ పరంపరలో చైతన్య మహాప్రభు నుంచి మొదలైంది. ఇక్కడ ఆ విధంగా ఎంతోమంది ఆచార్యులు ఇక్కడ నడియాడారు. ఎంతోమంది ఆధ్యాత్మిక ప్రపంచాన్ని కావలసిన సందేశాన్ని అందించారు. ఏసీ భక్తివేదాంత ప్రభుపాదుల వారు ఇక్కడ జగన్నాథ స్వామి దర్శించుకొని అమెరికా వెళ్ళి ప్రపంచం మొత్తం 7 ఖండాల్లో కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని అందించారు. అంతటి మహోన్నతమైన చరిత్ర గల ఈ ప్రదేశం పూరి క్షేత్రం. ఇది శంఖధామం అని, శ్రీచక్రధామం అని అనేక రకమైన పేర్లు ఉన్నాయి. అలా విధంగా దీన్ని మహారాజులు ఎంతోమంది వచ్చి దర్శించారు. ఈ దర్శన భాగ్యాల ద్వారా యావత్ ప్రపంచానికి కూడా మంచి సందేశాన్ని ఇవ్వడానికి జగన్నాథుడు అనేక రకమైనటువంటి అవతారాలు ఎత్తినప్పటికీ కూడా అవన్నీ కూడా ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. కానీ ఈ జగన్నాథ స్వామి అవతారంలో పతిత పావన హేతు, పతిత పావనుడు అంటే ప్రతి ఒక్కరిని ఉద్ధరించడానికి ఆయన రథయాత్ర సందర్భంగా ఆయన బయటకు వచ్చి అందరినీ కూడా ఉద్ధరిస్తాడు. అంటే మేల్చులు కావచ్చు, కుర్స్తానీలు కావచ్చు, జాతి మత తేడాలు లేకుండా, వైరభేదాలు లేకుండా అందరికీ కూడా ఈ జగన్నాథుడు పతితులందరినీ ఉద్ధరించడానికి శ్రీకృష్ణ భగవానుడు, బలదేవుడు, సుభద్రమయ్యి ఈ యొక్క రూపంలో వచ్చి ఈ యొక్క యావత్ ప్రపంచానికి మహత్భాగ్యమైనటువంటి మోక్షాన్ని అందించడానికి జగన్నాథుడిగా ఈ పూరి క్షేత్రంలో వెలసి ఉన్నారు. జగన్నాథ స్వామి గురించి చెప్పుకున్న తర్వాత ముఖ్యంగా అందరూ కూడా రథయాత్రకి ఒక విశిష్టత ఉంటుంది. ఈ 10 రోజులు జరిగే ఈ యాత్ర కోసం స్పెషల్ గా సుదూర ప్రాంతాల నుండి వస్తుంటారు, స్వామివారిని దర్శనం చేసుకుంటుంటారు. రథయాత్రలో జరిగే అద్భుత ఘట్టాలను కూడా కొంచెం మీ ద్వారా వినాలని అనుకుంటున్నాం. రథయాత్ర అంటే రథాలు, బలదేవుడు, జగన్నాథుడు, సుభద్ర కేవలంగా ఈ యొక్క భౌతికంగా కనిపించే విషయాలు మాత్రమే యావత్ ప్రపంచానికి తెలుసు. అలాగని భక్తులందరికీ కూడా ఉన్నతంగా తెలుసు. రథయాత్ర అంటే ద్వారకా నుంచి ఏదైతే ధర్మక్షేత్రమైనటువంటి ఆ క్షేత్రానికి ద్వారకా నుంచి శ్రీకృష్ణ భగవానుడు సతీ సమేతంగా పరివారంతో వస్తాడు. అక్కడి నుంచి బృందావనం నుంచి కూడా ఆ యొక్క క్షేత్రానికి వచ్చి ఆ ద్వారకా నుంచి వచ్చినటువంటి ద్వారకాధీసినటువంటి శ్రీకృష్ణ భగవానుణ్ణి, బలదేవుణ్ణి, సుభద్రమణిని కూడా ఎవరైతే ఉన్నారో బృందావన వాసులు ఆయన తీసుకుంటూ పోతారు. అప్పుడు ఏర్పాటైంది ఈ రథయాత్ర. అప్పటి నుంచి నేటి వరకు కూడా అదే విధంగా జగన్నాథుడు ఈ క్షేత్రం నుంచి గుడిచా మందిరంకి వెళ్తారు. ఇది ద్వారకాధామం, అది బృందావనధామం. మళ్ళీ అలాగే ఇప్పుడు బౌడ రథయాత్ర రిటర్న్ అవుతాం. అక్కడ నుంచి మళ్ళీ భగవంతుడేమో ఈ క్షేత్రానికి వస్తాడు. ఇది రథయాత్ర అంటే బృందావనం,
ద్వారక, ద్వారక బృందావనం. ఈ మధ్యలో ఉన్న ప్రదేశం అంతా కూడా మనం గోపబాలురం, గోపికలం, వ్రజవాసులం అంతా కూడా మనం. హరే కృష్ణ. సార్, రథయాత్ర ప్రారంభం అయిన తర్వాత ఆకస్మికంగా రథం ఆగిపోవడం అనేది జరుగుతుంది. అది అంటే ఎవరు కూడా ప్రమేయం లేకుండా ఆగిపోతుంది. ఇదంతా స్వామివారి లీల అంటారు. నిజంగా స్వామివారి లీలని ఎన్ని చెప్పుకున్నా తనివి తీరదనే చెప్పుకోవాలి. అంటే ఆ ఘట్టాన్ని ఎప్పుడైనా మీరు వీక్షించారా? అసలు రథయాత్ర ఆగిపోతుందంటే రథయాత్ర ఆగడానికి కాలం జగన్నాథుడు. జగన్నాథుడు చాలా విషయాల్లో మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, పతిత పావన హేతు అంటే అందరినీ కూడా ఆయన దర్శనం ఇవ్వడానికి ఉంటాడు. కొన్ని సందర్భాల్లో ఒక ఫాస్ట్ టైం మనం తీసుకున్నట్లయితే చైతన్య మహాప్రభు లీలల్లో ఒకటి, ఒక వ్యక్తి అయినటువంటి ఒక ప్రాంతం నుంచి వస్తారు. ఆయన పేరు గుర్తులేదు. ఆయన వచ్చి జగన్నాథుని దర్శించుకోవాలని అనేక పర్యాలు ప్రయత్నిస్తే ఇక్కడ ఉన్నటువంటి పాండాలు ఆయనకి దర్శనం లోపలికి ఎలా చేయకుండా ఆయన అడ్డగిస్తారు. ఆయన ఒక ముస్లిం కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. అయితే స్వామివారు ఏం చేస్తారు, రథయాత్రలో మళ్ళీ ఆయన వచ్చి ఆయన దర్శనం ఇచ్చినంత వరకు కూడా జగన్నాథుడు అలాగే ఉంటాడు. ఆ ఏనుగులతో ప్రకలించిన, గుర్రాలతో ప్రకలించిన వేల లక్షల మంది కూడా ఆయన రథం లాగినా కూడా ఆయన వెళ్ళరు. మళ్ళీ ఆయన ఆ మహారాజుకి చెప్పి, పాండాలకు చెప్పి, నా భక్తుడు పలానా దగ్గర ఉన్నాడు, ఆయన తీసుకొని రండి, ఆయన తీసుకొని వచ్చాక నేను వెళ్తాను. ఇలాంటి విషయాలు చెప్పుకుంటే కొల్లలాగా ఉన్నాయి. జగన్నాథుడు అనేక విషయాల్లో ఇలా చేశాడు. చైతన్య మహాప్రభు ఈ యొక్క మార్గంలో ఈ మార్గంలో ఉంటుంది కదా గౌడీ మఠం, అక్కడ దగ్గరలో భక్తి సిద్ధాంత మహారాజ్ గారి హౌస్ కూడా ఉంటుంది. అక్కడ చైతన్య మహాప్రభు మఠంలో ఉండేటప్పుడు చైతన్య మహాప్రభు కాస్త జగన్నాథుడికి దూరంగా వెళ్తారు. చైతన్య మహాప్రభు రథయాత్రలు ఉండేటప్పుడు చైతన్య మహాప్రభు కొంచెం దూరంగా వెళ్తారు. జగన్నాథుడు రథం ఆగిపోతాడు. మళ్ళీ చైతన్య మహాప్రభు వచ్చి వెనక నుంచి రథాన్ని నెడితే రథం మొదలవుతుంది. ఇలా చాలా విషయాలు ఉన్నాయి. అంటే ఈ సందర్భం అనేది అత్యంత తక్కువ సమయం. మనం అన్ని విషయాలు లీలలు చర్చించడానికి సమయం అనుకూలంగా లేదు. ప్రతి ఏడు జరిగే రథయాత్ర కన్నా ఈ ఏడు జరిగే రత్న భండాగారం గురించి ఓపెన్ చేస్తారు, చూస్తాము. స్వామివారి యొక్క అంటే లీలలు కావచ్చు, స్వామివారి యొక్క నగలు ఆభరణాలు కొల్లలుగా ఉన్నాయి, వాటిని వీక్షించే అవకాశం దక్కుతుంది అని చాలా మంది ఆశగా ఎదురు చూశారు. సో దీనిలో స్వామివారి లీల, కనికరం, దయ ఏ విధంగా ఉందంటారు ఈ రత్న భాండాగారం ఓపెన్ చేసే? రత్న భాండాగారం మనం చూసుకుంటే అనంత పద్మనాభ స్వామి తాలూకా రక్త భాండాగారాలు ఓపెన్ చేశారు. అవి అత్యంత అద్భుతం. అవి లెక్కకు కూడా దొరకని విధంగా ఉన్నాయి. అయితే ఈ రథయాత్రకు ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ఉంది. ఏంటంటే మన గవర్నమెంట్ ఉన్నతంగా చెప్పాలి, బీజేపీ గవర్నమెంట్ని మనం హర్షించాలి. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి సుమారు 46-45 మధ్యలో ఏళ్ల నుంచి కూడా ఆ రత్న భాండాగారాన్ని తెరవలేదు. గవర్నమెంట్ ఒక ఉన్నతమైనటువంటి సభ్యులను ఏర్పాటు చేసి, ఆ కమిటీని ఏర్పాటు చేసి ఆ ఒక్క రత్న భాండాగారాన్ని తీయాలన్నటువంటి ఆలోచన అత్యంత ఉన్నతమైనది. ఈ రథయాత్రకి అది ఒక స్పెషల్. ఏంటంటే అందరూ కూడా సాధారణంగా కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి రథయాత్రలో ఒక ఎత్తు అయితే, ఈ సంవత్సరం రథయాత్ర 14వ తారీఖున గత రోజు నడిచిన రథయాత్ర మహోత్సవానికి ముందు రోజు రత్న భాండాగారాన్ని తెలుస్తున్నటువంటి విషయాన్ని ప్రపంచం మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. అయితే రత్న భాండాగారాన్ని అది తెరిచారా లేదనే విషయాన్ని మీ యొక్క నగర సంకీర్తనలో ఉండిపోయాము, ఈ యొక్క దర్శనాల భాగ్యంలో ఉండిపోయాము, ఈ రథయాత్ర సమూహంలో ఉండిపోయాము. ఆ విషయాన్ని మేము టీవీ కూడా చూడలేదు. ఆ విషయం అయితే మీకు క్లారిటీగా చేయలేము. కానీ ఆ విలువ ఎంత ఉంటుంది ఏంటనేది అది విషయం మనం పక్కన పెట్టిన ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి అది ప్రజలకి ఏ విధంగా ఉందో తెలియజేయాలనుకున్న ప్రభుత్వ ఉద్దేశం అయితే చాలా మంచిది. దానికి మేము చాలా ఆనందిస్తున్నాం. అరే అంటే మనం ఎక్కడో వింటుంటాం నాగబంధాలు అంటే సర్పబంధాలు, స్వామివారి కోసం ఎన్నో పూజలు చేసి వేసిన తాళాలు అంటే ఓపెన్ అవ్వడానికి అవకాశం ఉంటుందా లేదా అని ఎంతో మంది ఎన్నో రకాల చిక్కు ప్రశ్నలు కూడా సంధించారు. అంటే ఓపెన్ అవుతుందో లేదో అని. సో నిన్న ఆల్రెడీ అంటే ఓపెన్ చేశారు. 3వ గది ఓపెన్ చేసే సమయానికి లాక్ సరిగ్గా అంటే తెరిచింది కొంత సమయం, కానీ టైం అయిపోయిందని క్లోజ్ చేసేసారు. సో మళ్ళీ అంటే ఇంకా దీంట్లో ఇంకేమేమి ఉంటాయని మీరు అనుకుంటున్నారు ఆ రత్న భాండాగారంలో? భగవంతుడు తాలూకా అది ఏముంటుంది ఏది ఉంటుంది అనేది వర్ణించడానికి మనకు సాధ్యం కాదు. ఆయన విభుడు, మనం అనువు. ఆయన ఐశ్వర్యంలో కూడా ఆయనకంటే పెద్దవారు లేరు, వైరాగ్యంలో కూడా ఆయనకంటే పెద్దవారు లేరు, జ్ఞానంలో కూడా ఆయనకంటే గొప్పవారు లేరు. ఈ షడ విభూతుల కంటే ఈ 6 విషయాల్లో ఆయనకంటే ఉన్నతులు ఎవరూ లేరు. అక్కడ ఓపెన్ చేశారు. నిన్న కొద్ది సమయం 5 గంటల కాలం ఎంత వెచ్చించారు. తర్వాత ఒక ఎస్ఐ గారు ఎవరో ఏదో కాస్త మూర్ఛించడం జరిగింది. తర్వాత మళ్ళీ ఆయన కోలుకున్నారు. తర్వాత విషయాలు ఏం జరుగుతున్న విషయం అయితే మాకు తెలియదు.
అంటే మేము ఒక రథయాత్ర కార్యక్రమంలో ఉన్నాం. ఏది జరిగినప్పటికీ కూడా భగవంతుడు అందులో ఏది పెట్టాడు, ఎంత ఉంది, దాన్ని క్యాలిక్యులేషన్ చేస్తామని ఆలోచన కాకుండా భగవంతుడు అనేది ఒక నిక్షిప్తంగా అక్కడ ఏదైనా ఉండొచ్చు, ఏదైనా ఉండకపోవచ్చు, ఏదైనా కూడా భగవంతు ఏర్పాటుగా భావించి అది జగన్నాథ కృపగా ఎప్పుడు భావిస్తామో అప్పుడు జగన్నాథుడు తాలూకా ఆనందాన్ని, ఆ యొక్క చైతన్యంలో ఆ యొక్క లీలను మనం అర్థం చేసుకునే వాళ్ళం అవుతాం. అది ఉండాలి అనేటువంటి ఎక్స్పెక్టేషన్ కానీ ఆ స్పెక్యులేషన్స్ కానీ మానవాళికి అవసరం లేదు. అక్కడ ఏదున్నా కూడా దాన్ని భగవత్ కరుణగా, భగవత్ కృపగా, భగవత్ ప్రసాదంగా ఎప్పుడైతే స్వీకరించారో అది భక్తుడు తాలూకు లక్షణం. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే వ్యూయర్స్, చూస్తున్నారు కదా ఇక్కడ ప్రతి ఒక్కరి నోటంట ఒకటే మాట, జై జగన్నాథ్ పరివార్, జై జగన్నాథ్ స్వామి. నీ సేవలు నిన్నెంత స్మరించినా కూడా తనివి తీరట్లేదు అనే విధంగా భక్తులంతా కూడా జగన్నాథ స్వామి స్మరణాన్ని అయితే స్మరిస్తున్నారనే చెప్పుకోవచ్చు. సో రత్న భాండాగారం గురించి భక్తులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూసినప్పటికీ కూడా కాస్త నిరాశపరిచిందనే చెప్పుకోవాలి. మళ్ళీ తదుపరి ఎప్పుడు ఓపెన్ చేస్తారో అందులో స్వామి వారికి సంబంధించి ఏమున్నా లేకపోయినా అది స్వామి లీలగా స్వీకరించే విధంగా భక్తులందరూ కూడా ఉన్నామని అయితే ఇక్కడ తెలియజేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ, సుమన్ టీవీ, పూరి పుణ్యక్షేత్రం.